కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మన డీజీపీ గారికి ఒకసారి కరతాళ ధ్వనులతో మీరందరూ కూడా Other departments are also becoming part of this service, and they will also get service, especially during the time of crisis. In addition to that, now a multi-agency operation center will come up there, where all the departments will work together to see that best service is provided to Telangana people, which is not available anywhere in the world. One thing I can tell you, that such a command and control center is not available anywhere in the world. I can promise you, because మెదక్ జిల్లాకు సంబంధించి మనం చాలా కాలం నుంచి కొన్ని పోలీస్ స్టేషన్లకి స్వంత భవనాలకు సంబంధించినటువంటి అంశాలు చాలా పెండింగ్లో ఉన్నాయి సార్. ఉప్రాన్ దాటిన తర్వాత చేగుంట మధ్యలో కొత్తగా మాసాయిపేట అనే కొత్త మండల కేంద్రం అయింది సార్. మండలం అయితే పనిచేస్తుంది, కానీ ఆ మండలానికి ఒక పోలీస్ స్టేషన్ రాలేదు సార్. అందుకని మాసాయిపేటకి ఒక కొత్త పోలీస్ స్టేషన్ మంజూరు చేయాల్సిందిగా నేను రాష్ట్ర డీజీపీ గారికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇకపోతే మొత్తం మెదక్ జిల్లాను దృష్టిలో పెట్టుకొని చూస్తే సంగారెడ్డిగా విభజించబడినటువంటి సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్కి 1 ఎకరం స్థలం మొన్ననే ఇప్పించాం సార్. ఒక కొత్త పోలీస్ స్టేషన్ అమీన్పూర్లో బ్యాడ్లీ నీడెడ్ సార్. చిన్న రేకుల రూమ్లు వేసుకొని ఉంటున్నారు. బట్ వెరాజ్ ద క్రైమ్ ఈజ్ మోర్ దెన్ 800 to 1000 ఉంటుంది సార్ అమీన్పూర్. 1 ఎకరం స్థలం మొన్ననే రెవెన్యూ వాళ్ళు పొజిషన్ ఇచ్చినారు కాబట్టి సిఎస్ఆర్ దాతలతో కలిసి అర్జెంటుగా అమీన్పూర్లో ఒక పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మీరు త్వరలో అమీన్పూర్ పోలీస్ స్టేషన్ విజిట్ చేస్తే అక్కడ ఉన్న మా పోలీస్ సిబ్బంది కష్టాలు అర్థమవుతాయి కాబట్టి తొందరగా అక్కడికి రావాలి సార్.